Hearty welcome to the one and only student show. మేము NEC అంటే నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చాం. కానీ లోపలికి వస్తుంటే నేను స్వర్గంలోకి వచ్చానా దేవకన్యల మధ్యలో ఉన్నానా అని ఒక డౌట్ వచ్చింది. వీళ్ళన్నీ ఫుల్. ఇక్కడ వస్తే ఎంటర్టైన్మెంట్ ఫుల్, ఇక్కడ వస్తే డెడికేషన్ ఫుల్, డిసిప్లిన్ అన్ని ఫుల్ గా ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. అండ్ గర్ల్స్ అందరికీ మరోసారి హాయ్. స్టూడెంట్ లాగా ఇలాంటివి తెలుసుకోవడానికి మీరు ఇష్టపడతారు, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అని ఇష్టపడతారు అది స్టూడెంట్స్. హాయ్ రవి అన్న. హాయ్ నన్ను బాగున్నా. హాలిడే ఎప్పుడు ఇస్తారు అని వెయిటింగ్. హాలిడే ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఈ బీటెక్ కళ్ళు మూసి తెరిచేలోపు 4 ఏళ్ళు అయిపోతుంది. జీవితాంతం వద్దన్న హాలిడేస్ వస్తాయి, కానీ 4 ఏళ్ళు మాత్రం తిరిగి రావు. అది గుర్తుపెట్టుకో. టీచర్స్ కి తెలియకుండా స్టూడెంట్స్ ఎలా కాపీ కొట్టాలో ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే చదువు మీద పెద్ద నమ్మకం లేదు ఉంటదన్న. అంటే జనరల్ గా మనం చదువుకొని ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకునే కంటే ఎదురుంగోడు చదువుతాడు వాడి మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకోవడం నయం కదా. కొంచెం అండి సైడ్ తప్పుకో అని అలా పేపర్ అని పడితే చాలు మనకు లైఫ్ లో. నెక్స్ట్, అందంగా రెడీ అవ్వాలని బాగా తెలుసుకుంటా ఉంటా యూట్యూబ్ లో సెర్చ్ చేసి. ఆడపిల్ల పుట్టడమే అందంతో పుడుతుంది, ఇంకెందుకు అందమా? మీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిల బయోడేటా తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు. నేను వచ్చేటప్పుడు చూసిన మీ కాలేజీలో చదివే అబ్బాయిలు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, ఫ్యాకల్టీ చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. వాళ్ళందరికంటే నువ్వే ఎక్కువ బాగున్నావు. యు లుకింగ్ లైక్ ఎన్ హీరో. సో ఈ ప్రెస్టీజియస్ వరల్డ్ కప్ గోస్ టు ఫస్ట్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పట్లు. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. రవి, ఈ రోజు వాళ్ళ మాతో పోటీ పడడానికి వచ్చారు కదా, ఇప్పుడు చూపిస్తా చూడు. మీ మామ మా మామ, వాళ్ళని చేద్దాం కైమా కైమా. మా మామ ఉన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రాడు. రవి, తొడా మెడ, ఈ రోజు వాళ్ళకి పుట్టిస్తాం దడ. మీదేంది ఫార్మసీ MBBS? ఎస్. దట్ ఈస్ వై తోడా మేడా. నిమ్మరసం దానిమ్మరసం ఈ రోజు వాళ్ళందరికీ తెప్పిస్తాం నీరసం. ఆల్రెడీ వచ్చినట్టే ఉన్నది నీరసం. రవి, మీసం రోషం, వాళ్ళకి పుట్టిస్తాం ఈ రోజు అస్సాం. గ్రూపులు కలిస్తే అంటారు కూటమి, ఈ రోజు వాళ్ళందరికీ ఉంటది నా చేతిలో ఓటమి. మాయం గాయం, ఇవాళ వాళ్ళు మా చేతులతో ఓడిపోవడం ఖాయం. ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో ఇప్పుడు జరగబోయే పోటీ తర్వాత డిసైడ్ అయ్యింది. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, చెయ్యి స్ట్రైట్ గా పెట్టాలా, చేతికి ఎంటికి బరువు ఉంటది, అది ఎంతో కాదు జస్ట్ 1 kg డంబుల్. అలా చెయ్యి కిందికి లాగుతుంటది అనమాట. అలా చెయ్యి నొప్పి పెడుతుంటది, కానీ నొప్పి భరించుకుంటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్తూ ఆ బెలూన్ పగలగొట్టకుండా ఆ డంబుల్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆడాలి గేమ్. ఓకేనా? లాస్ట్ కి పిన్నులు ఉన్నాయి ఆ డంబుల్ కి, ఆ పిన్నులు ఆ బెలూన్ కి తగిలినాయా అవుట్, బెలూన్ బర్స్ట్ అయిందా పాయింట్ రాదు, బెలూన్ ఇంకా ఉన్న వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఇంకో చెయ్యి మార్చొద్దు మధ్యలో ప్రాసెస్ లో, ఇంకో చేయితో సపోర్ట్ తీసుకోవద్దు, పక్కన మీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఇవ్వద్దు. ఉట్టి మీ ముగ్గురే ఆడాలి, ఎవరు వెనకాల నుంచి ఆన్సర్స్ చెప్పొద్దు. గారెట్ చెయ్యి స్ట్రైట్ పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. అండ్ ది క్వశ్చన్ ఇస్, అబ్బాయిలు ఎందులో గొప్ప చెప్తూ స్టేట్మెంట్లు ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడంలో గొప్ప, అదొక స్టేట్మెంట్. అమ్మాయిల్ని మోసం చేయడంలో అబ్బాయిలు బెస్ట్. Yes. ఇవాళ రేపు అమ్మాయిలు ఏం చేయట్లేదు, మీకన్నా ఎక్కువ ఏం చేయట్లేదు, కానీ అబ్బాయిలే ఎక్కువ చేస్తారు. Yes. ఓకే. ఫుల్ బాటిల్ ఎత్తడంలో, ఇంపార్టెంట్ డేట్స్, యానివర్సరీ డేట్స్ అన్ని మర్చిపోవడంలో. ఇది నేను ఒప్పుకుంటా.
ఒక అమ్మాయిని ఉంటూ ఇంకో అమ్మాయిని మోసం చేయడంలో. ఓకే, అది తప్పు అంటావు, అది స్టేట్మెంట్ లాగా ఇస్తున్నావు. ఓకే, అది గొప్ప పని లాగా చెప్తుంది. ఓకే, ఇంట్లో చెప్పకుండా బలాదూరు తిరగడంలో. ఇంట్లో ఐ యాక్సెప్ట్. దమ్ము కొట్టడం. దమ్ము కొట్టడంలో తోపులు. ఓకే, వర్క్స్ అన్ని అమ్మాయిలతో చేపించుకోవడంలో, మాయ మాటలు చెప్పేసి. ఓకే. కోప్పడడంలో. చీటికి మాటికి చిరాకు పడ్డంలో. అంతేనా? ఓకే. అమ్మాయిని ప్రేమించడంలో. అమ్మాయిని స్వచ్ఛంగా ప్రేమించడంలో అబ్బాయిల తర్వాత. ఇది యాక్సెప్ట్. ఎస్, వెరీ గుడ్. కానీ బెలూన్ తుస్ అయిపోయింది కాబట్టి పాయింట్ ఇక్కడ. రెండో పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చినాం అనుకో, ఇక రేపటి నుంచి మీ ముగ్గురు క్యాంపస్ లో తిరుగుతూ పోలామో. సో ఇప్పుడు జీవులు, మనుషులు కాకుండా జీవుల పేర్లు చెప్పాలా, కానీ దానికి ఒక రైమింగ్ వర్డ్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చెంగు చెంగు ఎగిరే చిరుత, బంగారం లాంటి బాతు, ఇలాంటివి యాడ్ చేయాలి. ఓకేనా? 3, 2, 1 గో. కాకావు మన్న కాకి. ఓకే, నెక్స్ట్. పిసినారి పిల్లి. పిసినారి పిల్లి. గోడ మీద బల్లి. గో అండ్ బా రెండు మ్యాచ్ అవ్వట్లేదు. అది గోడ మీద గుర్రం. గోడ మీద గుర్రం. గాండ్రిచ్చిన గాడిద. గాండ్రించిన గాడిద. పంది లాంటి పిట్ట. పందులాంటి పిత్తేంద్రా, పాప సెట్ కదా. అది ఫస్ట్ పంది అని రావద్దు, వేరేది ఉండాలా. ఎగిరే ఏనుగు. పలుకుతున్న పంది. పలుకుతున్న పంది. వెరీ గుడ్. ముక్కున్న ముసలి. కీచు కీచు పిట్ట. కీచు కీచు పిట్ట ఎట్లా వస్తుంది? కాగదా. పీచు పీచు పిట్ట. పీచు పీచు పిట్ట. చిలక పలుకుల చిలకమ్మ. చిలక పలుకుల చిలకమ్మ. 3, 2 భౌ భౌ అన్న కుక్క. కా టైమ్. రెండో పాయింట్ కూడా మీకే. రెండు పాయింట్లు అటు పోయినాయి, రౌండ్ మాత్రం పీకింది. కనీసం ఒక పాయింట్ అని వస్తుందా? ఇది రావాలి ఖచ్చితంగా పాయింట్. రైట్. అర్జెంట్ గా మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మనీ అడుగుతున్నారు, ఒక 30,000 రూపాయలు. దానికి రీజన్స్ ఏం చెప్తారు? ఎందుకు అవసరం? అర్జెంట్ గా నాకు 30,000 కావాలి. అర్జెంట్ గా నాకు ఇలియానా కావాలి. కుదరదు. అర్జెంట్ అని చెప్తున్నాను కదా, 30,000 కావాలి నాకు. దేనికి కావాలి? రీజన్ చెప్పు. ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. నీకు కాలేదు కదా, ఇంట్లో కూర్చో. షాపింగ్ కోసం, ఆన్లైన్ షాపింగ్ కోసం బట్టలు కొనుక్కోవాలి. ఎంత కావాలా? 50,000 సరిపోతాయా? చాలు. ఏమో సరిపోయేమో. అడ్జస్ట్ చేసుకుంటా. 50,000 షాపింగ్ అడ్జస్ట్ అంట. సప్లీ ఫీజు కోసం. అసలు సప్లీలు ఎందుకున్నాయి నీకు? చదువు మీద ధ్యాస పెట్టుకుని మేకప్ మీద పెట్టినంత. కాండనేషన్ కోసం. కాండనేషన్ ఫీజా? ఒకసారి గుండా అయింది కదరా. బాయ్ ఫ్రెండ్ కి బైక్ కొన్నీకి. బర్రెల వ్యాపారం పెట్టుకోవడానికి. లైఫ్ లో ఫస్ట్ టైం నీ కరెక్ట్ సెట్ అయ్యే పని చేస్తున్నావురా. టూర్కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ తో. టూర్కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ తో. చదువుకో అని సాయి కుమార్ వాయిస్ లో చెప్తుంటే. సిల్వర్ డిమాండ్ ఎక్కువ అవుతుంది కదా, ఇంకొంచెం పెరిగే లోపే కొంచెం దాచుకొని కొనుక్కుందామని. సిల్వర్ ఏమో గానీ నువ్వు సిల్వర్ కంటే విలువైనవి తెలుసా నీకు? కట్ట కాంచీ పట్టు చీరలు కొనుక్కోవని. కట్టే కాంచీ పట్టు చీరలు. కాంచిపట్టు చీరలా? ఇప్పుడు ఉన్న చీరలు సరిపోదానే? చెయ్యి స్ట్రైట్. 5, 4, 3, 2, 1 టైమ్. పాయింట్ వచ్చింది. NEC కాలేజ్ తరపున
నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఉన్న చోట ఒక ఊర్ర మాస్ పాట పెట్టుకో. ఆ పాటకి ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో నేను వాళ్ళని పిలుస్తా. ఇంకొక్కరు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఫాజియా. ఫాజియా. బాగా ఇష్టమైన ఫుడ్ అండ్ ఎవరు వండితే ఇష్టం నీకు? బిర్యానీ. బిర్యానీ. ఇక్కడ ఏ రెస్టారెంట్? మమ్మీ చేతి బిర్యానీ. మమ్మీ చేతి బిర్యానీ. Yes. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. బిర్యానీతో పాటు ఇంకేమన్నా? నథింగ్ లైక్ దట్. ఉట్టి ఓన్లీ బిర్యానీ. బిర్యానీ, ఓ 10 ముక్కలు దాంట్లో. అది ఖచ్చితంగా కదా. వెరీ గుడ్. అమ్మ చేతి బిర్యానీ సంథింగ్ స్పెషల్. సంథింగ్. నీకు వస్తుందా బిర్యానీ చేయడం? నువ్వు ఈ కాలేజే కదా? ఎస్. అమ్మ చూడు, అంటే ఫోర్స్ చేయట్లేదు. ఓకే ఓకే, డెఫినెట్లీ ఫర్ యూ ఓన్లీ. అది అది కాదు. హాయ్ రవి, హాయ్. దిస్ ఇస్ సోఫియా. హాయ్ సోఫియా. నీకు ఫేవరెట్ ఫుడ్ అండ్ ఎవరు చేస్తే బాగా ఇష్టం? ఫిష్. ఫిష్. అమ్మమ్మ. అమ్మమ్మ ఫిష్. అవును, అమ్మమ్మ మొత్తం కూర్చొని ఫిష్ ని నీట్ చేసి క్లీన్ చేసి ముక్కలు కొట్టి బాగా ఇస్తారు అనమాట. వెరీ గుడ్. హాయ్ అన్న. హాయ్ నాన్న. మై సెల్ఫ్ జాస్మిన్. హాయ్ జాస్మిన్. నాకు చికెన్ పులావ్ అంటే చాలా ఇష్టం అన్న. అది నాన్న చేస్తాడు. మమ్మీ చేస్తా. నాన్న ఏం చేస్తాడు? నాన్న తీసుకొస్తాడు చికెన్. నాన్న తీసుకొస్తాడు, అమ్మ చేస్తది, నేను తిని పెడతాను. బా, కంప్లీట్ లైఫ్ సర్కిల్. నాన్న ఏం ఉండడా ఇంట్లో? లేదన్న. ఎందుకు నాన్న? తెచ్చి అలసిపోతాడు కదా మమ్మీ చేసి. ఓకే, వెరీ గుడ్. హాయ్. హాయ్ అన్న. హాయ్ నాన్న. నా పేరు సుమిత రాథోడ్. హాయ్ సుమిత రాథోడ్. సో చెప్పు, నువ్వు చెప్పు. బిర్యానీ. అమ్మ చేతి బిర్యానీ. No. నర్సరావుపేట ఫేమస్ ఏంటది? బిలాల్. చూసారా, చంద్రముఖి వచ్చేసింది లోపలికి. నేను ఎప్పుడు టేస్ట్ చేయాలి, టేస్ట్ చేస్తే టేస్ట్ చేయండి, పక్కా టేస్ట్ చేయండి. 100%. ఫస్ట్ అమ్మ చేతి బిర్యానీ ఆవిడ ఫోర్స్ చేస్తుంది తినమని. ఎప్పుడన్నా రేపా ఎల్లుండా ఎప్పుడు నువ్వు మరీ అంత ఫోర్స్ చేయకు. ఓకే, రేపంటే రేపే. ఓకే. హాయ్ అన్న, వాట్స్ యువర్ నేమ్? గాయత్రి అన్న. హాయ్ గాయత్రి. నువ్వు ఎవరి చేతి వంట బాగా ఇష్టపడతావు అండ్ ఏంటి? అమ్మ చేసి బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ కూడా బాగుంటది, బాగుంటది. కానీ అప్పుడప్పుడు దాంట్లో ఒక చిన్న చికెన్ ముక్క పడ్డది అనుకో, ఇంకా బాగుంటది. హాయ్ రవి అన్న. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ భాగ్యశ్రీ. హాయ్ భాగ్యశ్రీ. నాకు అమ్మమ్మ చేతి హోల్ తెలుగు తాలి అంటే ఇష్టం. హోల్ తెలుగు తాలి. ఓ చిన్న సరిపో, మనకి లేదు. పెద్ద ఉండాలి ఆ లేదు, తాళి. చిన్న మనకి సరిపో. ఏమేమి ఉంటాయి ఆ తాళిలో? అందులో పులిహోర, గార, పునుగు, పూర్ణం, ఆ, పొంగలి, ఆ, వైట్ రైస్, సాంబార్, పప్పు, పచ్చడి, కూర, నెయ్యి ఎక్సెట్రా. నువ్వు నిజంగా చెప్పు, టిఫిన్ సెంటర్ పని చేసినావు కదా? లేదన్నా, మా ఇంట్లో డైలీ ఉంటాయి ఇవి. డైలీ అందుకని. ఇవన్నీ ఉంటాయా? ఓకే, మనం 4 days ఉంటాం కదా. రేపు ఓకే, సరే ఓకే, నో ప్రాబ్లం, తెచ్చిస్తానులే. అంతగా అడుగుతున్నావు కదా. నువ్వు మరీ అంత ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి. మీరు అంత ఫోర్స్ చేయొద్దు, నేను తీసుకొస్తాను. ఓకే, ఫోర్స్ చేయకు. సరే, లెట్స్ హావ్ సెకండ్ రౌండ్. అట్లుంటది. ఓకే, మీది వసుంధర టీమ్ అండ్ మీది పార్థ తీగ టీమ్. ఎక్సో గేమ్ ఆడరు కదా, స్ట్రైట్, క్రాస్, స్లాంట్ సెట్ చేస్తారు కదా. ఓకే, 1 by 1 వెళ్తారు. మీకు ఇష్టం వచ్చిన రింగ్ లో ఈ బాక్స్ పెడతారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి హైఫై కొడితేనే రెండో పార్టిసిపెంట్ ఇక్కడ నుంచి బయలుదేరాలి. హడావిడిలో హైఫై కొట్టకుండా, హడావిడిలో ఈడికి ముందుకు వచ్చి హైఫై కొట్టిన అవతల టీం విన్నర్ అని నేను చెప్పేస్తా. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ ఛాన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. ఎంత సుందరము గుందే ఇంకా సుందరమయ్యేగా ఇంత చక్కని కన్ను అనేసేదా పెళ్లి కూనగా.
మిస్ రాథోడ్ ఏం జరిగిందంటవా? గేమ్ ఇప్పుడే కన్నా స్టార్ట్ అయింది, ముందు 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 మామూలుగా ఉండదు. ముందు ఇప్పుడెందుకు మామూలుగా లేదు జ్వాల? అంటే స్టార్టింగ్ అంతే ఉంటదన్న. మొత్తం అంటే ఇప్పుడు 1 పాయింట్ ఆల్రెడీ గెలిచేశారు వాళ్ళు. 1 పాయింటే కన్నా పాపం. ఇంకా 2 ఉన్నాయి, అవి ఇచ్చేద్దాం. 2 మీరు గెలుస్తారా? ఎస్ పక్కానా జ్వాల? షూర్. ఓకే చూద్దాం. 1 పాయింట్ అయితే పాడతా తీగ టీం కి వచ్చింది. కంగ్రాచులేషన్. 3, 2, 1 గో. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజికాయ. ఓకే సో నెక్స్ట్ ఉంది ముసళ్ళ పండగ అని అన్నది వసుంధర టీం కి పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. రిలాక్స్ అవుదామని రిలాక్స్ అయ్యారు, వాళ్ళు దూరిపోయారు. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది డిసైడర్. ఈ పాయింట్ వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. కానీ ఇలాంటి టైంలోనే హడావిడిలో ముందుకెళ్ళిపోతారు. హైఫై ఇవ్వకుండా ముందుకెళ్లారంటే అది రూల్ కాదు. కాబట్టి అక్కడే పట్టేసి అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. హియర్ కమ్స్ ద విన్నర్ ఇన్ 3, 2, 1 గో. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? ఏందనా ఏం చేద్దాం అనుకున్నానా? గెలుద్దాం అనుకున్నాం. గెలుద్దాం అనుకున్నా కాదు, మా కెమెరాని పగలగొట్టాలనుకున్నావు, నీకు దెబ్బలు తగిలించుకోవాలనుకున్నావు. నో నో నో. ఎంత డేంజర్ గా దూకినావు తెలుసా? అంటే దూరం నుంచే వేసేద్దామనా? ఫస్ట్ గెలవాలి, అదే ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ వచ్చింది కదా, గెలిచినావు కదా. లాస్ట్ పాయింట్ పోయింది దాని కదా. తర్వాత 2 పాయింట్లు అక్కడ ఇచ్చేసి రౌండ్ విన్నర్ NEC తరపు నుంచి విన్నర్స్ సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ బిగిన్ అవర్ లాస్ట్ రౌండ్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. సో ఇప్పుడు బెలూన్ ఉంది, మీది పింక్ అండ్ మీది బ్లూ. ఆ బెలూన్ కింద పడకుండా మీరు ఒక పిరమిడ్ ని కడతారు. అక్కడ గ్లాసెస్ ఉన్నాయి. పిరమిడ్ కట్టిన తర్వాత వెనకాలకు వచ్చేసి నేను చెప్పిన డిస్టెన్స్ దగ్గర నుంచి ఆ బాల్ తో నా పిరమిడ్ ని పడేయాలి. ఒక్క గ్లాస్ కూడా మిగిలకుండా పడేయాలి. పిరమిడ్ లో రూల్ ఏంటంటే ఫస్ట్ లైన్ లో కింద 5 గ్లాసెస్ ఉండాలి. ఓకే 5, 4, 3, 2, 1 బెలూన్ కింద పడకుండా అవన్నీ బ్యాలెన్స్ చేయాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇంగ్లాండ్ క్వీన్ నిన్నలా రమ్మన్నాను, నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. హే మదర్ ప్రామిస్నే నీ చెయ్యి వదలలేరు, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా నెక్స్ట్ బాల్ ఇచ్చే. ఎక్కడ బాల్ ఇచ్చే? నెక్స్ట్ నువ్వు బాల్ రావాలి వెనకకి. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. నెక్స్ట్
అరే నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ కొట్టు 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 సూపర్ గా ఆడారు అండ్ ఫైనలీ టేబుల్ క్లియర్ ఇక్కడ కాబట్టి రౌండ్ విన్నర్ NEC కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్ ఈటీవీ 30 years of celebrations లో భాగంగా తగ్గేదిలేలో ప్రెస్టీజియస్ షీల్డ్ ఆఫ్ తగ్గేదిలే 30 years ఈటీవీ గోస్ టు డాక్టర్ జేఎన్ సురేష్ కుమార్ గారు ఫార్మసీ ప్రిన్సిపల్ అది లెక్క మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్